ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. 113వ కీర్తన 8వ వచనం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి రోజున నాటబడి ఫలింపజేసి నూరంతలుగా విస్తరింపచేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక ఆయన బాగా చెడిపోయాడంట, కానీ చక్కదిద్దుకున్నాడంట, చరిత్రకి ఎక్కాడంట. హల్లెలూయా. ఒక అద్భుతమైన వ్యక్తి జీవితాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను, చాలా శ్రద్ధగా వినండి. 10 ఏళ్ల బాలుడు నాతాన్ ఆ రోజు అయిష్టంగానే నిద్రలేచాడు. ఆ రోజు వారి స్కూల్ ఫంక్షన్లో వారి స్కూల్లో ఫంక్షన్ ఉందని చెప్పి తెలిసినా కూడా అతడు ఏమాత్రం సంతోషం లేదన్న. నీరసంగానే వాళ్ళ చెల్లి సననాన్ని లేపాడు. నిన్న తండ్రి నుండి వచ్చినటువంటి ఉత్తరం చదివాక నాన్నకు ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి కంగారు పడసాగాడు. అతడికి నాన్నంటే అంత ఇష్టం అన్నమాట. గుర్తుంచుకో నాతాన్, నేను బ్రతికి ఉన్నా లేకున్నా నేను నమ్ముకున్న నా క్రీస్తు నిన్ను, అమ్మను, చెల్లిని తప్పకుండా కాపాడుతాడు. అమ్మను విసిగించకు, చెల్లిని కనిపెట్టుకునుండు. ఒకవేళ నాకు ఏదైనా జరిగినట్లయితే బాధపడకు. నేను ఏ లోకంలో ఉన్నా సరే నా ప్రతి విజయాన్ని నీ ప్రతి విజయాన్ని వెంట నా ప్రార్థనలు ఉంటాయి. నా జీవితంలో ఎక్కువ భాగం కష్టాల మధ్య గడిపాను. చివరకు యేసుక్రీస్తు ఇచ్చిన శక్తితో మాత్రమే ఆ కష్టాలను నేను జయించగలిగాను. అందుకే చెప్తున్నా, జీవితంలో ఏ కష్టం నీకు ఎదురైనా సరే వెంటనే యేసుక్రీస్తు చెంతకు చేరి నీ యొక్క సమస్యను ఆయనకు చెప్పుకో. అనుభవపూర్వకంగా చెప్తున్నాను కన్నా ఖచ్చితంగా ఆయన వద్ద నుండి నీకు జవాబు వచ్చి తీరుతుంది. టేక్ కేర్ మై సన్, మై ప్రేయర్స్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ. జాగ్రత్తగా ఉండు బిడ్డ, నా ప్రార్థనలు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాయి అని రాశాడు ఒక తండ్రి. ఇట్లు మీ డాడీ యాడమ్ బ్రౌన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తు మందుకు అలవాటు పడి మాదక ద్రవ్యాలకు బానిసగా మారి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. చివరకు యేసుక్రీస్తు శక్తితో వాటిని జయించాడు. ప్రపంచ ప్రఖ్యాత నావెల్ సీల్ కమాండోగా మారాడు. ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి నిలిచాడు. తన దేశం ఈనాడు గొప్పగా చెప్పుకుంటున్న వీర సైనికుడిగా కన్నుమూశాడు. ఆడమ్ బ్రౌన్ అనేటువంటి ఆ నావెల్ సీల్ కథే ఇదంతా కూడా. చాలా జాగ్రత్తగా వినండి. యాడమ్ ఆ యొక్క యాడమ్ బ్రౌన్ గారే మాట్లాడుతున్నట్టుగా ఆయన మాటల్లోనే నేను ఈ యొక్క విషయాలన్నీ మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఆయనే మాట్లాడుతున్నట్టుగా జాగ్రత్తగా వినాలి. నేను మాట్లాడుతున్నాను అనుకోవద్దు, ఆయనే మాట్లాడుతున్నాడు మీతో అన్నట్లుగా. దయచేసి ఆ యొక్క ఉద్దేశంతో ఆ యొక్క ఆలోచనలకు మీరు అంతా వచ్చేసేయాలి. హల్లెలూయా. సిద్ధమే కదా? చూడండి. నా పేరు ఆడమ్ బ్రౌన్. అమెరికాలో ఉన్నటువంటి హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో పెరిగి పెద్దవాడిని అయ్యాను. మా తల్లిదండ్రులకు మేము 6 పిల్లలం. మొదటి నుంచి కూడా నా తల్లిదండ్రులు నిష్ట కలిగినటువంటి బాప్టిస్టు సంఘ విశ్వాసులు. చిన్ననాటి నుంచి కూడా వారు మమ్మల్ని భక్తి శ్రద్ధలతో పెంచారు. నేను 6వ తరగతి చదువుతున్నటువంటి సమయంలో ఫుట్బాల్ ఆటకు ఆకర్షితునయ్యాను. ఇక అప్పటి నుంచి కూడా ఫుట్బాల్లో మా స్కూలుకు ఎన్నో పథకాలు సాధించి పెట్టాను అంటున్నాడు ఇక్కడ యాడమ్ బ్రౌన్ గారు. ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నాడో విందాం. ఆట మీదే నా దృష్టి ఉండటంతో చదువుల్లో నా యొక్క గ్రేడులన్నీ కూడా క్రమంగా పడిపోసాగాయి. ఇది గమనించిన నా తల్లిదండ్రులు మొదట మెల్లగా నాకు చెప్పి చూశారు. తర్వాత అందరి ముందు నన్ను గద్దించేవారు. కొన్నిసార్లు కొట్టారు కూడా. అది నాకు నచ్చలేదు. జీవితం మీద విరక్తి కలిగింది. మందు తాగటం మొదలుపెట్టాను. మొదట్లో రోజుకు 1 బాటిల్, తర్వాత ప్రతిరోజు ఎన్నో బాటిల్ తాగేటువంటి వాడిని. ఎంత తాగినా మనసు తృప్తి ఉండేది కాదు. ఎందరో ఆడవాళ్ళతో డేటింగ్లు మొదలుపెట్టాను. ఆడది, ఆల్కహాల్, అప్పట్లో ఇవే నా ప్రపంచం. సరిగ్గా ఇదే సమయంలో నా జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది. నాకు తెలియని మరో ప్రపంచాన్ని చూపించింది. ఆ మరో ప్రపంచం పేరే క్రిస్టాల్ మెత్ మరియు కొకైన్ అనేటువంటి మాదక ద్రవ్యాలు. ఆ అమ్మాయి డ్రగ్స్ను నా నరాల్లోకి ఎలా ఇంజెక్ట్ చేసుకోవాలో నేర్పించింది. కలలో కూడా ఊహించలేని మధుర అనుభూతిని ఈ డ్రగ్స్ నాకు ఇచ్చేటువంటివి. ఎన్ని కష్టాల్లో నేనున్నా సరే ఒక్క ఇంజెక్షన్ చాలు నన్ను మరో లోకంలోకి తీసుకుని వెళ్ళడానికి. గాలిలో తేలుతున్నట్లు ఎంత హాయిగా ఉండేదో. డ్రగ్స్ కొనుక్కోవడానికి అవసరమైన డబ్బు కోసం ఇంట్లో వారి నుంచి, ఇరుగు పొరుగు వారి ఇళ్ల నుంచి సొమ్మును దొంగతనం చేయడం మొదలుపెట్టాను.
1996 సంవత్సరం నాటికి డ్రగ్స్ వ్యసనంతో పీకల్లోతులో మునిగిపోయాను. డ్రగ్స్ కావాలంటే ఎంతో డబ్బు కావాలి. ఆ డబ్బు నా వద్ద లేకపోవడంతో డబ్బు కోసం ఎన్నో చేయకూడని పనులు చేశాను. నేను చేస్తున్నటువంటి ఎన్నో హేయమైనటువంటి కార్యాలు చూసినటువంటి నా తల్లిదండ్రులు నా కోసం మానక ప్రార్థన చేస్తూ ఎప్పటికైనా నా కొడుకు మారకపోతాడా అని అనుకోసాగారు. ఒకరోజు వచ్చింది, వాళ్ళు ఇక నా ప్రవర్తనను భరించలేకపోయారు. డ్రగ్స్ కోసం వేలాది డాలర్లను దొంగతనం చేసి ఇంటి నుంచి పారిపోయాను. ఇక అక్కడితో నా తండ్రి సహనం కోల్పోయింది, సహనం నశించింది. స్వయంగా ఆయనే పోలీసులకు ఫోన్ చేసి నా కొడుకు పలానా చోట దాక్కునున్నాడు వా అని బుద్ధి చెప్పండి వాడికి అని చెప్పేసేసి అరెస్ట్ చేయించాడు నా తండ్రి. అన్ని విధాలా చితికిపోయినటువంటి నా జీవితం చివరకు జైలుకు దారితీసింది. వారం రోజులు అధికారులు నన్ను రిమాండ్లో ఉంచారు. డ్రింకింగ్ లేక, డేటింగ్ లేక, మరి ఆ పైపెచ్చు డ్రగ్స్ లేకపోవడంతో నేను ఆ సోలిటరీ జైల్లో మొదటి 3 రోజులు పిచ్చి పట్టిన వాని వల్ల ప్రవర్తించాను. 4వ రోజు వచ్చింది, అమ్మా నాన్నల ప్రార్థనా జీవితం గుర్తుకొచ్చింది. వారికి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా అప్పుల్లో సైతం వారు నిత్యం అంత ఆనందంగా ఎలా ఉండగలిగారు? నేను అమ్మను ఎన్నిసార్లు బూతులు తిట్టినా కానీ, నాన్నకు సమాజంలో ఎన్నోసార్లు నా వలన తలవంపులు ఎదురైనా కానీ ఆయన వాటిని ఎలా తట్టుకోగలిగాడు? ఎంతగా నేను వారిని హింసించినా సరే వారు నన్ను ఎందుకు అంతగా ప్రేమించారు? నీ ప్రేమతో ప్రపంచాన్ని బ్రతికించినటువంటి దేవుడా, నీకు స్తోత్రాలు క్రీస్తు అంటూ నాన్న నన్ను తరచుగా తన ప్రార్థనా గదిలో చేసేటువంటి ప్రార్థనలు నాకు గుర్తొచ్చాయి. 5వ రోజు దీని గురించే తీవ్రంగా ఆలోచించాను. 6వ రోజు మారాలని తీర్మానించేసుకున్నాను. రిమాండ్లో ఉన్నటువంటి నాకు కోర్టు తీర్పు చెప్పింది, ఆడమ్, నీ కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత నీది తొలి అపరాధంగా భావించి 2 ప్రత్యామ్నాయ మార్గాలు నీ ముందు ఉంచుతున్నాం. నెంబర్ 1, డ్రగ్స్ అలవాటు నుంచి బయటకు రావడానికి పునరావాస కేంద్రానికి వెళ్తావా, లేక నేనింతే అంటూ శాస జీవితాన్ని జైలు గదుల్లో గడుపుతావా? నువ్వే నిర్ణయించుకో. చాయిస్ ఈజ్ యువర్స్, చాయిస్ నీదే. అప్పటికే మారాలని తీర్మానించుకున్నాను కాబట్టి మొదటి దాన్ని ఎంచుకున్నాను అన్నాడు యాడమ్ బోవెన్ గారు. ఇంకేం చెప్తున్నాడు ఆయన విందాం. ఈ యొక్క డ్రగ్స్ వ్యసనం నుంచి నాకుగా నేను బయటపడలేను ప్రభువా, నన్ను బలపరచువాని అందే సమస్తము నేను చేయగలనంటూ బైబిల్లో రాయించినటువంటి పరిశుద్ధాత్ముడా, నీ శక్తిని ఆశ్రయిస్తున్నాను తండ్రి. నీ ఆత్మశక్తితో నన్ను నింపు. ఈ వ్యసనం మీద నాకు విజయాన్ని ప్రసాదించు పరిశుద్ధుడా అంటూ కన్నీటితో ప్రార్థించాను. తీర్మానం అయితే తీసుకున్నాను, కానీ పునరావాస కేంద్రంలో డ్రగ్స్ లేకపోవడంతో నాకు ఏదోలా ఉండేది. నా చేతులు గజగజ వణికేటువంటివి, మనసు తీవ్రంగా ఆందోళన చెందేటువంటిది. గతంలో డ్రగ్స్ను కొనడానికి నా వద్ద డబ్బులు లేకపోతే దారి కాచి వాహనాలను ధ్వంసం చేసి ప్రయాణికుల దగ్గర డబ్బులు దోసుకుని ఆ డబ్బుతో డ్రగ్స్ సేవించేటువంటి వాడిని. పునరావాస కేంద్రంలోని డాక్టర్లు ఏవేవో మాత్రలు ఇచ్చేవారు, కానీ ఎంత అణుచుకోవాలన్నా కానీ మనసు మాత్రం మాట వినేటువంటిది కాదు. తీవ్రంగా ఆదుర్దాపడేటువంటి వాడిని. సరిగ్గా ఆ సమయంలోనే నాకు తారసపడింది కెలిస్ అనేటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటిది. ఆ కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి సమయంలో మరి ఆమె వైద్యం మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేటువంటిది, బైబిల్ గురించి చెప్పేటువంటిది. బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఆమె చెప్తుంటుంటే ఎంతగానో ఆదరించేటువంటివి. ఆమెను చూస్తుంటే దేవదూతలాగా కనిపించేది. ఆమె మాటలు చాలా ఆకర్షితంగా ఉండేటువంటివి. ఆమె మాటలు చాలా మార్చేశాయి. ఆమె నాకు పరిచయం అయింది. ఆమె పరిచయం కాస్త మరి తొందరలోనే ఒక మరి భార్యగా మార్చబడింది. ఆమెనే నాకు భార్య అయిపోయింది. ఇలా యేసుక్రీస్తు కృపతో పునరావాస కేంద్రంలో డ్రగ్స్ మీద విజయం సాధించాను. ఆ సందర్భంలో నాన్న మా ఇంట్లో ఒక స్తుతి కూడా ఏర్పాటు చేశాడు. నాన్న అంత ఆనందంగా ఉండటం గతంలో నేను ఎన్నడూ చూడలేదు. హల్లెలూయా. కలుగునుగాక అంటూ సృష్టిని కలుగజేసిన దేవుడా, నీ మహత్తుతో నాకు చెడు వ్యసనాల మీద మరి అసహిత కలిగించినటువంటి మహనీయుడా, యేసయ్యా నీకే స్తోత్రం. హల్లెలూయా. కెలిసిని పెండ్లి చేసుకున్నాను. నేను ఏ ఉద్యోగం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉండగా నా చూపు ఆ రోజు పేపర్ ప్రకటనపై పడింది. అమెరికన్ ప్రభుత్వం నూతన నేవల్ సీల్స్ కోసం ఆ ప్రకటన విడుదల చేసింది. అమెరికా పౌరుడిగా నేవల్ సీల్కు ఎంపిక కావడం ఎంతటి కష్టతరమో నాకు తెలుసు. అందుకే దీనికి నేను సరిపోలేనులే అనుకుంటూ పేపర్ పక్కన పడేస్తూ ఉండగా నా భార్య కెలిస్, మీరు సెలెక్ట్ అవుతారేమో ప్రయత్నించండి అంటూ నన్ను ప్రోత్సహించింది. 1961 సంవత్సరంలో అప్పటి అమెరికా అధినేత జాన్ ఎఫ్ కెనడీ సైన్యంతో ప్రతిష్టాత్మకమైనటువంటి స్టింగ్ ఆపరేషన్లకు మరి గెరిల్లా దాడులకు ఒక ప్రత్యేకమైనటువంటి దళాన్ని స్థాపించాలని ఉద్దేశించాడు.
అతడి ఆలోచనలో నుండి అంకురించిందే నేవల్ సీల్స్ విభాగం. ఈ యొక్క నేవల్ సీల్స్కు కఠినమైనటువంటి ప్రత్యేకమైనటువంటి శిక్షణ కార్యక్రమం ఉంటుంది. 2013 సంవత్సరంలో 9 మంది సీల్స్కు శిక్షణ సమయంలో కన్నుమూశారు. 2016 సంవత్సరంలో మరో 6 శిక్షణ సమయంలో కన్నుమూశారు. ఇలా ఎన్నో ఉదంతాలు. సీల్స్ శిక్షణ ఎంత కష్టతరమో దీన్ని బట్టే మీకు అర్థం చేసుకోవచ్చు. రోజుకు 4 గంటలు మాత్రమే నిద్ర ఉంటుంది. 2 నిమిషాల్లో 100 పుషప్స్లు తీయాలి. 2 నిమిషాల్లో 100 గుంజీలు సిటప్స్లు తీయాలి. 10 నిమిషాల్లో 3 కిలోమీటర్లు పరిగెట్టాలి. నీటిలో మరి ఊపిరి బిగబట్టి 4 నిమిషాల పాటు స్థిరంగా లోపలే ఉండగలగాలి. సముద్రంలో 130 అడుగుల లోతుకు డైవింగ్ చేయగలగాలి. అంతేనా? విదేశీ భాషల మీద పట్టు, స్నిప్పర్, మిలిటరీ, ఫ్రీ ఫాల్, పారాషూటింగ్, జంప్ మాస్టర్, ఎక్స్ప్లోజింగ్ బ్రీచర్, ఇలా ఎన్నో సామాన్యుడి కలలో కూడా ఊహించలేనటువంటి కఠినాతి కఠినమైనటువంటి శిక్షణ. మా బ్యాచ్లో 960 మంది శిక్షణలో పాల్గొనగా ఆఖరికి సెలెక్ట్ అయింది 100 మంది మాత్రమే. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల జాబితాలో నా పేరు ఉండటం కేవలం యేసుక్రీస్తు కృప తప్ప నా కష్టం కానే కాదు. గతంలో మాదక ద్రవ్యాల మత్తులో ఎత్తైన చెట్లపై నుంచి కిందకు దూకేసేవాడిని. వేగంగా వెళ్తున్న కారు నుంచి అమాంతంగా బయటకు దూకేసేవాడిని. డ్రగ్స్ మత్తులో ఉద్దండులైనటువంటి ఎందరో బాక్సర్లను, ఎందరో బాడీ బిల్డర్ను కూడా క్షణాల్లో మట్టి కరిపించేవాడిని. వీటన్నిటి వల్ల నా శరీరం ఇనుపులాగా తయారైందేమో అనుకుంటాను. ఆ మొరటుతనం, ఆ మొండితనం, ఆ మొండి ధైర్యం ఈ ట్రైనింగ్ సమయంలో ఎంతో కొంత నాకు ఉపయోగపడ్డాయి. ఏమైతేనేం 24 వారాల కఠిన శిక్ష పిదప మరో 28 వారాల సీల్స్ శిక్షణకు విజయవంతంగా ముగించినటువంటి నేను చివరకు ప్రతిష్టాత్మక అమెరికన్ నేవల్ సీల్గా మారాను. హల్లెలూయా! ఈ శిక్షణ కాలంలో సాతానుగాడు నా మనసును డ్రగ్స్ మీదకు తిప్పడానికి ఎన్నో మార్లు రకరకాలుగా నన్ను శోధించాడు. ఎన్నో సంవత్సరాల పాటు డ్రగ్స్కు బానిసైనటువంటి వ్యక్తి ఆ భయంకర వ్యసనం మీద విజయం సాధించడం ఒక వింత. అయితే చివరకు ఆ వ్యక్తి ప్రపంచం గర్వించే నేవల్ సీల్గా మారడం మరో చరిత్ర అని చెప్పవచ్చు. ఒక్కటే మాత్రం నిజం, యేసుక్రీస్తు శక్తితో మాత్రమే నేను ఈ యొక్క విజయాన్ని సాధించగలిగాను. హఠాత్తుగా నా మనసు ఆందోళనగా అనిపించేది. ఒక్కొక్కప్పుడు తట్టుకోలేని ఒత్తిడికి నేను తలొగ్గాల్సి వచ్చేది. ఆ సమయంలోనే నా తండ్రి, నా క్రీస్తు తన ఆత్మశక్తితో నన్ను ఆదరించేవాడు, గొప్ప నెమ్మదినిచ్చేవాడు. పనికిరాని పురుగును నేను, దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను మార్చి ప్రపంచానికే మాదిరిగా నన్ను నిలిపావు మహనీయుడా, ఇది నీ మహత్తు కాక మరేంటి స్వామి. నా తల్లిదండ్రులు, మరి ల్యారీ, ఝాన్సీ ప్రార్థనలు, నా భార్య కెలిస్ నా పట్ల కనపరిచిన అమితమైనటువంటి ఓర్పు, ప్రేమలే నా జీవితాన్ని మలుపు తిప్పాయి. నాకిద్దరు పిల్లలు, నాతాను అని బాబుకు సనన్న అని చెప్పి పాపకు నామకరణం చేయించాను. తర్వాత యుద్ధంలోనికి అడుగు పెట్టాను. యుద్ధంలో ఒకసారి మరి కన్ను, మరొకసారి కాలు పూర్తిగా కోల్పోయానేమో అన్నంతగా శత్రువుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాను. సంవత్సరం పాటు వైద్యం చేయించుకుని విశ్రాంతి తీసుకుని తిరిగి విధుల్లోకి చేరాను. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ వంటి దేశాల్లో తీవ్రవాదుల మీద అలుపెరగని పోరు సలిపాను. బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారాన్ని ఆయనే ప్రత్యుపకారం చేయును. హల్లెలూయా! సామెతల గ్రంథం 19:17 నన్ను కదిలించేసింది. ఆఫ్ఘనిస్తాన్లో పనిచేస్తూ ఉండగా అక్కడ వీధుల్లో ఒంటి మీద కూడా బట్టలు లేక, కాలికి చెప్పులు లేక అనామకులుగా తిరుగుతున్నటువంటి అక్కడ చిన్న చిన్న పిల్లలను చూసి చలించిపోయాను. వారికి ఏదో ఒకటి చేయాలనిపించింది. అమెరికాలో ఉన్నటువంటి మా మాస్టర్ గారికి పరిస్థితిని ఫోన్లో వివరించాను. వారం రోజులు గడిచాయి. ఎన్నో జతల బట్టలు, చెప్పులు, నిత్యావసరాలు ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో మేము బస చేసినటువంటి క్యాంపు దగ్గరకు వచ్చి పడ్డాయి. అవన్నీ పంపించారు అక్కడి నుంచి. వాటిని మేము పిల్లలకు పంచాము. అవి తీసుకుంటూ ఉండగా ఆ అమాయక పిల్లల కళ్ళలో ఉన్నటువంటి సంతోషం నాకు చెప్పలేని ఆనందాన్ని కలిగించింది. నేను అనే పదం కంటే మనం అనే పదం బాగుంటుంది కదా. మనం మనుషులం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం మన కర్తవ్యమే కాదు, బైబిల్ బోధిస్తున్న ప్రాథమిక పాఠం కూడా. మార్చి 2010 సంవత్సరంలో చూసినట్లయితే తాలిబాన్ తీవ్రవాద సంస్థ నాయకుడిని చంపమంటూ మాకు ఆదేశాలు వచ్చాయి. గతంలో ఎందరో అమెరికా, నాటో సైనికుల్ని ఈ సంస్థ దారుణంగా హతమార్చింది. రేపు హెలికాప్టర్లో యుద్ధ సన్నద్ధులమై ఆఫ్ఘనిస్తాన్ పర్వత శ్రేణుల మీదుగా ప్రయాణించవలసి ఉంది. మా గ్రూప్లోని వాళ్ళంతా కూడా రేపు పాటించాల్సినటువంటి వ్యూహం గురించి సుదీర్ఘంగా చర్చించాక నిద్రకు ఉపక్రమించారు. పిల్లల నాతాన్,
సనన్న గుర్తుకు వచ్చారు. ఎందుకో తెలీదు. ఆ రాత్రి చాలా సేపు పిల్లల గురించి ప్రార్థించాను. రాస్తున్నటువంటి ఈ డైరీని నా బ్యాగ్లో పెట్టుకుని నిద్రపోయాను. ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లో తీవ్రవాదులతో జరిగినటువంటి ఆ భీకర పోరులో ఆడమ్ బ్రౌన్ మరణించాడు. 17 మార్చి 2010లో ఆడమ్ సైనిక మిత్రులు వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ నొక్కారు. నాన్న యుద్ధం నుంచి తిరిగి వచ్చాడు అనుకుంటూ పరుగున బయటకు వచ్చినటువంటి నాథాన్ ఆ అధికారులు తెచ్చిన చేదు వార్తను విని బోరు నేర్చాడు. ఐ వాంట్ యూ డాడీ, ప్లీజ్ గెట్ అప్, నాకు నువ్వు కావాలి నాన్న, దయచేసి లే అంటూ ఆ పసివాడు నాన్న శవం మీద పడి కుళ్ళి ఏడ్చాడు. ప్రారంభంలో సాతానుకు చోటిచ్చాడు. డ్రగ్స్తో, మరి ఆ డ్రింకింగ్తో, డేటింగ్లతో ఇంటిని ఒంటిని గుల్ల చేసుకున్నాడు. పిదప మారు మనసు పొంది మహత్తు గల దేవుణ్ణి తన జీవితంలోకి ఆహ్వానించాడు. యేసుక్రీస్తు శక్తితో మార్పు చెంది నేవల్ సీల్గా మారాడు. చివరకు ఎందరికో మాదిరిగా మారి అమెరికా జాతి గర్వించే మహాత్ముడిగా మరణించాడు. ఆయనే మరి ఎవరనుకుంటున్నారు? ఇంతవరకు మనం చూసినటువంటి ఆడమ్ బ్రౌన్ గారు. హల్లెలూయా. ప్రియులారా, చూసారా? ఒక వ్యక్తి జీవితంలోనికి యేసయ్య వచ్చినట్లయితే ఆ వ్యక్తి ఎంత హిస్టరీని క్రియేట్ చేస్తాడో. మరి యొక్క జీవిత చరిత్ర మిమ్మల్ని అందరినీ ప్రభావితం చేసిందని నేను నమ్ముచున్నాను. ఇది మరలా వినండి. ఒక వ్యక్తి ఎంతటి స్థితిలోకి దిగజారిపోయినా కూడా యేసయ్యను మరి ఆహ్వానించినట్లయితే ఆ జీవితాన్ని పాడైన దావీదు పురాన్ని తిరిగి నిర్మిస్తానన్నట్లు మరలా ఎంతటి స్థితిలోనికి హెచ్చించాడో మనం చూసి ఉన్నాం. ఈ జీవిత చరిత్ర ద్వారా మన జీవితాలు కూడా ప్రభావితమై ప్రభువుకు సమీపంగా జీవించడానికి ఉపయోగపడునుగాక. ఆమేన్.